ఆరాధ్య వాళ్ళ అన్నయ్య కేశవ వాళ్ళ ఊరు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవాని చూసి, "ఏంటి ఈయన ఊరు పెద్దలా ఉన్నాడే, ఈయన్ని అడిగితే ఆరాధ్య కోసం ఏమైనా తెలుస్తుందో ఏమో" అని చెప్పేసైతే అనుకుంటూ కేశవ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అన్నయ్యని చూసి, "ఎవరు మీరు? ఏంటి ఇక్కడ కొత్తగా వచ్చినట్లుగా ఉన్నారే" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య వాళ్ళ అన్నయ్య మాత్రం, "అవును, నేను ఈ ఊరికి కొత్తే, కానీ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? ఈవిడ మా చెల్లి, కనిపించటం లేదు" అని చెప్పేసైతే ఆరాధ్య ఫోటోని కేశవకు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో గౌతమ్ ఆ భానుమతి దగ్గరికి వెళ్ళి, "ఎవరు నువ్వు? నా నా మీద అలాగే పాప మీద ఎందుకు పగబట్టావు? ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు మర్యాదగా, లేదంటే నిన్ను చంపేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "ఏంటి ఎవరు నువ్వు అంటున్నావు? నేను ఎవరో నువ్వెవరో నీ సంగతి నాకెందుకు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "లేదు లేదు, నువ్వు ఏదో చెయ్యబోతున్నావు, నన్ను ఆ పాపని. అసలుకి ఇంతకి ఎవరు నువ్వు? ఏం చెయ్యాలనుకుంటున్నావో మర్యాదగా చెప్పు, లేదంటే నిన్ను ఇక్కడికిక్కడికే చంపేస్తాను" అని చెప్పేసైతే భానుమతి గొంతు పట్టుకొని మరీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే, "చెప్తాను చెప్తాను, నేను ఎవరో చెప్తాను. అలాగే నీ కూతురు గురించి కూడా నీకు తెలియాలి కదా! నీ గతం గురించి కూడా నీకు తెలియాలి కదా! నేను బ్రతికుంటేనే నీకు అవన్నీ చెప్పగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి, నాకు గతం ఉందా? ఆ గతంలో ఎవరెవరు ఉన్నారు? ఏంటి?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి మాత్రం, "అవన్నీ నిదానంగా నెమ్మదిగా చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.